బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ పైన భీకర దాడులు చేసింది ఇజ్రాయెల్. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన, అదేవిధంగా కొన్ని కీలకమైన ప్రదేశాల్లో ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. అయితే అక్కడ కంప్లీట్గా ఇరాన్ పైన నిన్న లాస్ట్ 3 days నుంచి కూడా చూసుకుంటే మనము ఇరాన్ ఇజ్రాయెల్ పైన భీకర దాడులు చేస్తూ వస్తుంది. టెల్ అవీవ్ కావచ్చు, హైఫా కావచ్చు, ఇతర నగరాలపైన కూడా కంప్లీట్గా బాలిస్టిక్ మిజైల్స్తో, రాకెట్స్లతో కూడా ఇరాన్ విడుచుకోబడుతుంది. అయితే ఇవాళ ఇజ్రాయెల్ చేసిన దాడులతో కంప్లీట్గా ఇరాన్ అంతా కూడా స్తంభించిపోయింది. అక్కడ జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో ఏకంగా హెడ్ క్వార్టర్స్, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన కూడా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. దీంతో అక్కడ చాలా మంది చనిపోయి ఉంటారు అనే ఒక అంచనా, చాలా మంది చనిపోయి ఉంటారని కూడా ఒక అనుమానం వస్తుంది. కానీ అధికారికంగా ఎంతమంది చనిపోయారు అనేది కూడా ఇంకా ఆ లెక్కలు ఇంకా బయటపెట్టలేదు. కానీ ఇరాన్ మాత్రం అవును, అక్కడ ఇరాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన దాడి జరిగింది అంటూ కూడా ఇరాన్ కూడా ధృవీకరించింది. అయితే ఇప్పటికే ఇరాన్ పైన ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్ చేస్తుంది. ఇరాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ చూడొచ్చు. హెడ్ క్వార్టర్స్ కి సంబంధించి కూడా ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించిన ఆ విజువల్, అదేవిధంగా ఇరాన్కి సంబంధించిన ఒక జైలు పైన కూడా దాడి జరిగింది. ప్రజెంట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఏదైతే దృశ్యాలు చూస్తున్నారో ఇరాన్లో ఉన్న ఒక జైలు పైన, జైలు ఎంట్రన్స్ గేట్ పైన దాడి జరగగానే కంప్లీట్గా ఆ జైలు గోడ, మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ధ్వంసమైపోయింది. కంప్లీట్గా అక్కడ మంటలు వ్యాపించాయి. ఒకసారి చూడండి, అక్కడ పెద్ద పేలుడు సంభవించి ఒక్కసారిగా అక్కడ పొగ వ్యాపించింది, మంటలు కూడా వ్యాపించాయి. దీంతో అక్కడ చాలా మంది చనిపోయి ఉంటారని కూడా ఇప్పటికే అనుమానాలు వస్తున్నాయి. అదేవిధంగా ఇరాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన బాంబులతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. అయితే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ IRGC టార్గెట్ గా కూడా ఇజ్రాయెల్ దాడులకు దిగింది. అక్కడ వందల సంఖ్యలో చనిపోయినట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. కానీ ఎగ్జాక్ట్ గా ఎంతమంది చనిపోయి ఉంటారనే దానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రాలేదు. అయితే IRGC ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ టార్గెట్ గా కూడా దాడులు చేసింది ఇజ్రాయెల్. అయితే IRGC హెడ్ క్వార్టర్స్ పై అక్కడ దాడి జరిగిందంటూ కూడా ఇప్పటికే ఇరాన్ కూడా నిర్ధారించింది. టెహరాన్, మసాద్, అదేవిధంగా మరికొన్ని ఏవైతే ఎయిర్పోర్ట్స్ ఉంటాయో వాటిపైన కూడా బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. ఏకంగా 6 సైనిక విమాన స్థావరాలపైన వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్. దీంతో ఇరాన్కు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, అదేవిధంగా ఎన్నో విమానాలు, యుద్ధ విమానాలు, 15కి పైగా యుద్ధ విమానాలు కూడా ధ్వంసమైనట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. అయితే ఇరాన్లోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు. భూగర్భ బంకర్లలో ఇంధనం నింపే విమానాలపైన కూడా దాడి జరిగింది. ఇక ఇరాన్ ప్రభుత్వానికి చెందిన F-14 అదేవిధంగా F-15 విమానాలను కూడా ఇజ్రాయెల్ బాంబుల దాడిలో అవి కూడా ధ్వంసమయ్యాయి. ఇక AH-1 హెలికాప్టర్లు కూడా కంప్లీట్గా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇక బాలిస్టిక్ మిసైల్స్ను నిల్వ ఉంచే కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ ఈ దాడులు చేసినట్లు ఇప్పటికే తెలుస్తుంది. ఇక 15 ఫైటర్ జెట్లను ఇరాన్ పై ప్రయోగించింది ఇజ్రాయెల్. ఇక పెద్ద మొత్తంలో ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్లను కూడా ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. సో దీంతో 2 దేశాల మధ్య భీకర పోరు నడుస్తుంది. ఒకరిపైన ఒకరు మిసైల్స్తో, బాంబులతో దాడులకు దిగుతున్నారు. ఇక నిన్న కూడా అమెరికా ఇరాన్కి సంబంధించిన 3 అణుస్థావరాలపైన కూడా దాడి చేసింది. ఇవాళ కూడా ఇజ్రాయెల్ దానికి కంటిన్యూషన్గా ఆ దాడులను మరింత తీవ్రతరం చేసి ఇప్పుడు ఏకంగా ఇరాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన, IRGC పైన కూడా దాడి చేసింది. అండ్ ఆల్సో ఇరాన్లో ఉన్న ఒక జైలు పైన కూడా దాడికి దిగింది ఇజ్రాయెల్. సో కంప్లీట్గా యుద్ధ విమానాలను మోహరించింది. ఇరాన్లో ఉన్న యుద్ధ విమానాలు, అదేవిధంగా కొన్ని హెలికాప్టర్స్, ఏదైతే బంకర్లలో ఫ్యూయల్ నింపే చాపర్స్ ఉంటాయో, వార్ ప్లేన్స్ ఉంటాయో వాటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. సో దీంతో అక్కడ వందల మంది అక్కడ ఉండే సైనికులు కావచ్చు, ఇతర స్థానికులు కావచ్చు, వందల మంది చనిపోయి ఉంటారని కూడా ఇప్పటికీ కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రోహిత్ జాయిన్ అవుతున్నారు. ఎస్ రోహిత్, ఇప్పటికే ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్ మధ్య భీకర పోరు నడుస్తోంది. అయితే ఇవాళ ఇజ్రాయెల్ కౌంటర్ అటాక్ చేసింది. ఈ అటాక్లో భారీ మొత్తం మీద ఆస్తి నష్టం జరిగింది. అండ్ ఆల్సో చాలా మంది కూడా చనిపోయి ఉంటారు అనే ఒక వార్త కూడా నడుస్తుంది. అయితే ఎగ్జాక్ట్గా అక్కడ ఏం జరిగింది అండ్ కరెంట్ అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే ఇరాన్ ఉంటే మధ్యలో
అమెరికా లోని అణుస్థావరాలపై దాడి చేసింది. నతాంజ్, ఇస్ఫహాన్ 3 అణుస్థావరాలపై దాడి చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ పై దాడి చేసింది. ఇజ్రాయెల్ కొన్ని విద్యుత్ కేంద్రాలపై కూడా దాడి చేసింది. ఇరాన్ చెబుతోంది ప్రతీకారం తీర్చుకున్నాడు, అటు తప్పని చెప్తుంది, ఇటు అమెరికా చెప్తుంది. ఇరాన్ సైనికులకు పూర్తి సూచన కూడా ఇచ్చారు. అమెరికాపై దాడి చేయడానికి మీరు ఎటువంటి చర్యలు లేదు, బుద్ధి చెప్పడానికి మీరు ఎటువంటి సైనిక చర్య. రోహిత్ మీ సిగ్నల్ సంథింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. నేను మళ్ళీ కనెక్ట్ అవుతాను మీతో. మీ సిగ్నల్ లో సంథింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఐ కాల్ యూ బ్యాక్. ఎస్, అయితే బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ దాడికి సంబంధించిన విజువల్స్ అయితే మీరు చూస్తున్నారు. భూగర్భ బంకర్లను ధ్వంసం చేసేలాగా కూడా అక్కడ ఏదైతే విమానాలు ఉంటాయో ఆ విమానాల పైన కూడా దాడికి దిగింది ఇజ్రాయెల్. సో కంప్లీట్ గా అక్కడ ఏదైతే 10 రోజుల నుంచి కూడా ఈ యుద్ధం అనేది నడుస్తుంది. దీంతో ఇవాళ ఇజ్రాయెల్ కూడా కౌంటర్ అటాక్ చేసింది. ఈ కౌంటర్ అటాక్ లో జైల్స్ పైన, అదేవిధంగా ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన కూడా దాడికి దిగింది ఇజ్రాయెల్. ఈ దాడుల్లో ఏకంగా ఒక ఇరాన్ ప్రభుత్వానికి చెందిన F-14, అదేవిధంగా F-15 విమానాలు, అదేవిధంగా AH-1 అనే హెలికాప్టర్ కూడా పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఇరాన్కు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, అదేవిధంగా ఇరాన్కి సంబంధించిన 15 యుద్ధ విమానాలు కూడా ధ్వంసమయ్యాయి. సో ప్రజెంట్ అయితే అక్కడ ఇరాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. ఇక ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ టార్గెట్ గా కూడా దాడులు చేసింది. దీంతో అక్కడ వందల సంఖ్యలో అక్కడ ఉండే వాళ్ళు కూడా చనిపోయినట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ పైన ఇరాన్ కూడా వాళ్ళపైన దాడి జరిగిందని ఇప్పటికే ఇరాన్ కూడా నిర్ధారించింది. టెహరాన్, మసాద్, అదేవిధంగా మిగతా అయితే ఎయిర్పోర్ట్స్ ఉంటాయో ఆ ఎయిర్పోర్ట్స్ పైన బాంబుల వర్షం కురిపించింది. ఏకంగా 6 సైనిక విమాన స్థావరాలపైన వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్. దీంతో ఇరాన్లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, అదేవిధంగా 15కి పైగా యుద్ధ విమానాలు కూడా ధ్వంసమయ్యాయి. సో ఇప్పటికే ఇరాన్లోని చాలా ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. సో ప్రజెంట్ అయితే అక్కడ వందల సంఖ్యలో చాలా మంది చనిపోయినట్లు కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఎస్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రోహిత్ జాయిన్ అవుతున్నారు. ఎస్ రోహిత్, ప్లీజ్ కంటిన్యూ. ఇరాన్ ఇజ్రాయిల్ ఇప్పుడు ఎవరు కూడా తగ్గడం లేదు. ఒక రోజు ఇంతవరకు మనం చూసాం, ఒక రోజు ఇరాన్ దాడి చేస్తే మరొక రోజు ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ రకంగా యుద్ధం కంటిన్యూ అవుతున్న సమయంలో అమెరికా ఎంట్రీ ఇచ్చింది. అమెరికా ఎంట్రీ ఇచ్చి ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ ఈ అణుస్థావరాలపై దాడి చేసింది. ఆ తర్వాత కోపంతో ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ అటు ఇజ్రాయెల్ పై మళ్లీ దాడికి పాల్పడింది. ఇజ్రాయెల్ పై క్షిపణులతో దాడికి పాల్పడింది. దీంతో ఇజ్రాయెల్ లో కూడా ఇప్పుడు భారీ నష్టం ఏర్పడింది. నిజానికి ఇరాన్ దగ్గర ఐరన్ డోమ్ వ్యవస్థను, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థను కూడా బైపాస్ చేసుకుని వాటిని కంట పడకుండా వెళ్లి ఇజ్రాయెల్ లో విధ్వంసాన్ని సృష్టించే మిసైల్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని ప్రయోగిస్తుంది. మనం చూసాం, మొన్న కూడా అవే మిసైల్స్ ను ప్రయోగించింది. ఇజ్రాయెల్ లో కొన్ని ఆసుపత్రులను కూడా అవి ధ్వంసం చేశాయి. ఈ రోజు కూడా ఆ మిసైల్స్ ని వాడినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ లోని చాలా వరకు విద్యుత్ కేంద్రాల లక్ష్యంగా క్షిపణి దాడులకు పాల్పడింది. ఎందుకంటే అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థని, విద్యుత్ వ్యవస్థని పైన దాడులు చేస్తే అక్కడ అంధకారం నెలకొనే అవకాశం ఉంటుందని ఇరాన్ ప్లాన్ చేసింది. ఇజ్రాయెల్లో విద్యుత్ వ్యవస్థను టార్గెట్ గా చేసుకుని ఈ దాడులు చేసింది. ఇజ్రాయెల్ కూడా అంతే ధీటుగా సమాధానం చెప్తుంది. ఇజ్రాయెల్ జైళ్ల పైన దాడులు చేసింది, మరోసారి ఫోటో పైన దాడి చేసింది. ఇప్పటికే ఫోటో అణుస్థావరం సుమారు 90 మీటర్ల లోతులో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ ఫోటో అణుస్థావరం పైన బంకర్ బస్టర్స్ తో అమెరికా దాడి చేసింది. ఆ తర్వాత ఇప్పుడు అదే స్థావరం పైన మరోసారి ఇజ్రాయెల్ కూడా దాడి చేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ లో జరిగిన దాడి అటు ఇటు కూడా పెద్ద ఎత్తున దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో చాలా మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఎంత మంది చనిపోయారు, ఎంత మేర నష్టం వాటిల్లింది అనేది ఇప్పుడే లెక్క వేయలేము అని చెప్తున్నారు. అంటే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగిన దాడి అంతా ఒక ఎత్తు అయితే ఈ రోజు జరిగిన దాడి మాత్రం మరొక ఎత్తు. ఈ రోజు జరిగిన దాడిలో అటు ఇజ్రాయెల్ కి భారీగా నష్టం ఏర్పడింది, ఇటు ఇరాన్ కి భారీగా నష్టం ఏర్పడింది. అంతేకాదు ఇరాన్ లో ఉన్నటువంటి ఒక జైలుపై కూడా దాడి చేసింది ఇజ్రాయెల్. ఒక జైలు గోడలను బద్దలు కొట్టేసరికి ఆ జైలు ఎవిన్ జైలు, ఆ ఎవిన్ జైల్లోనే ఎవరైతే ఖమేనీని వ్యతిరేకిస్తున్నారో వాళ్లను, ఎవరైతే దౌత్య ఖైదీలు ఉంటారో వాళ్లను, వీరందరినీ కూడా ఆ జైల్లో వచ్చింది, ఎవిన్ జైల్లో. ఇప్పుడు వాళ్ళందరూ బయటకు వచ్చేస్తే
ఇరాన్ లో ఒక అశాంతిని క్రియేట్ చేసే అవకాశం ఉంటుందని జైలును టార్గెట్ చేస్తుంది. ఖచ్చితమైన టార్గెట్ జైలును టార్గెట్ చేసుకుని జైలు గోడలు బద్దలు కొట్టింది. అంతేకాదు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన, ఇరాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై కూడా దాడి చేసింది. ఇప్పటికే ఇరాన్ సైన్యాధిపతి చెప్తున్నారు, మేము ఈ దాడులను ఖండిస్తున్నాం, అమెరికా ఇంతకింత ఫలితాన్ని అనుభవిస్తుందని చెప్తున్నారు. ఇరాన్ సైన్యాన్ని కూడా పూర్తి స్వేచ్ఛను కూడా ఇచ్చారు. అమెరికాపై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా ఓకే అంటూ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇరాక్ లో ఉన్న అమెరికా స్థావరాలపై, అమెరికా ఎయిర్ బేస్లపై కూడా దాడులు చేసింది. అలాగే సిరియాలో ఉన్న అమెరికా ఎయిర్ బేస్లపై కూడా ఇరాన్ దాడులు చేస్తుంది. మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంది. సో ఈ రోజు జరిగినటువంటి నష్టం ఒక స్థాయిలో ఇప్పటి వరకు జరిగిన దాడుల కంటే ఈ రోజు జరిగిన నష్టం పెద్ద ఎత్తున ఉంటుంది. చాలా ఎక్కువ స్థాయిలో మరణాలు జరిగాయని కూడా చెప్తున్నారు. అంతేకాదు భూగర్భ బంకర్లు టార్గెట్ గా చేసుకున్నారు. ఇంధనం నింపే విమానాలపై కూడా దాడి చేశారు. ఇరాన్ ప్రభుత్వానికి చెందిన F-14, F-15 విమానాలు ఇజ్రాయెల్ చేసిన దాడిలో ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. హెలికాప్టర్ కూడా AH-1 హెలికాప్టర్ కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఇరాన్ ఎక్కడైతే బ్యాలిస్టిక్ క్షిపణులను స్టోర్ చేసిందో ఆ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఇప్పుడు దాడులు చేసింది. ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణుల స్థావరాన్ని మేము దాడులు చేస్తామని ఇజ్రాయెల్ చెప్తుంది. కానీ ఈ రోజు జరిగిన దాడిలో ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రయోగించిన ఈ మిసైల్స్ మాత్రం ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థను కన్ను కప్పి మరీ ఇజ్రాయెల్ పై దాడి చేసింది. ఇజ్రాయెల్ కూడా భారీ నష్టమే వాటిల్లింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ ఎక్కడెక్కడైతే విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్న వ్యవస్థను మేము పునరుద్ధరించే పనులు చేపడుతున్న యుద్ధ ప్రాతిపదిక పైన అని ఇజ్రాయెల్ చెప్తూ ఉంది. ఇరాన్ కూడా భారీగానే నష్టం వాటిల్లినట్టుగా చెప్తుంది. అంతేకాదు మనం చూసాం ఇప్పటికే ఇరాన్ లో ఉన్నటువంటి ఫోర్డో కావచ్చు, నతాంజ్ కావచ్చు, ఇస్ఫహాన్ ఈ అణుస్థావరాలపై దాడి చేసిన తర్వాత మేము ఫోర్డో నుంచి చాలా వరకు శుద్ధి చేసిన యురేనియాన్ని వేరే చోటికి తరలించాము, అమెరికా దాడి చేసే సమయానికి వేరే చోటికి తరలించామని ఇరాన్ చెప్తోంది. ఇజ్రాయెల్ కూడా అదే చెప్తోంది. ఎక్కడైతే ఇరాన్ ఆ శుద్ధి చేసిన యురేనియాన్ని తరలించేసిందో ఆ రహస్య స్థావరం కూడా మాకు తెలుసు అని ఇజ్రాయెల్ చెప్తుంది. ఈ విషయాన్ని మేము ట్రంప్ కూడా చేరవేశాము, ట్రంప్ దీనిపైన త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు అని ఇజ్రాయెల్ కూడా చెప్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన దాడి తర్వాత మళ్ళీ అమెరికా ఎంట్రీ ఇస్తుంది, అమెరికా ఎంట్రీ ఇస్తే ఏం జరుగుతుందని ఒక ఆందోళన మాత్రం వ్యక్తమవుతుంది. కానీ ఇజ్రాయెల్ మరోసారి ఫోర్డో అణుస్థావరాలపై దాడి చేసింది. సో ఇప్పటికే ఎయిర్ బేస్ మనం అనుకుంటున్నాం అమెరికా ఎయిర్ బేస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అమెరికా ఎయిర్ బేస్ మనకి ఇక్కడ జోర్డాన్ లో ఉన్నాయి, సౌదీలో ఉన్నాయి, కువైట్ లో ఉన్నాయి, ఇరాక్ లో ఉన్నాయి. సో ఈ ప్లేసెస్ లో సిరియాలో ఉన్నాయి, ఈ ప్లేసెస్ లో ఉన్నాయి, మరికొన్ని ప్లేసెస్ లో ఉన్నాయి. వీటిని టార్గెట్ గా చేసుకుని ఇరాన్ దాడులకు పాల్పడే అవకాశం ఉంటుందని ముందు నుంచి ఊహిస్తూనే వచ్చాం. చాలా మంది అదే విషయం చెప్పారు, విశ్లేషకులు అదే విషయం చెప్పారు, బిగ్ టీవీ కూడా అదే విషయం చెప్పింది. అమెరికా ఎయిర్ బేస్లపై, దక్షిణాసియాలో ఉన్న ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంటుంది అని మనం ఈ ఉదయం కూడా చెప్పాం. సో మనం చెప్పిన తర్వాత ఇరాన్ ఆ అణుస్థావరాలపై, సిరియాలో ఉన్న అణుస్థావరాలపైన, ఇరాక్ లో ఉన్న అణుస్థావరాలపైన దాడి చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ నష్టం ఏ మేర ఉంటుందనేది ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇజ్రాయెల్ ఈ ఇరాన్ లో ఉన్నటువంటి బ్యాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేసే దాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ లో ఉన్న బ్యాలిస్టిక్ క్షిపణుల స్టోరేజ్ ని ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. మరోసారి ఫోర్డో అణుస్థావరంపై కూడా దాడి చేయడంతో పెద్ద ఎత్తున నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన, జైలు పైన దాడి చేస్తే జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ బయటకు వచ్చి ఇరాన్ లో ఒక అశాంతిని క్రియేట్ చేసే అవకాశం ఉంటుందని ఇజ్రాయెల్ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. సయ్యద్. ఎస్ సార్, థ్యాంక్ యూ రోహిత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సో ప్రజెంట్ ఇజ్రాయెల్ ఇరాన్ పైన కౌంటర్ అటాక్ చేస్తుంది. అది కూడా చాలా భారీ ఎత్తున, చాలా ప్రమాదకరమైన రీతిలో కూడా బాంబులు కురిపిస్తూ అక్కడ ఇరాన్లో ఉండే ఒక జైలు పైన ఇందాక మా అసోసియేట్ ఎడిటర్ రోహిత్ ఇచ్చిన సమాచారం మేరకు ఏదైతే ఆ జైలు ఉందో ఆ జైల్లో ప్రజెంట్ ఇరాన్ సుప్రీం లీడర్కి అగేన్స్ట్గా చేసే మాట్లాడే పొలిటికల్ ప్రిజనర్స్ కావచ్చు, లేదా అందులో ఉంటే అంటే ప్రజెంట్ ఇరాన్లో ఉన్న ప్రభుత్వానికి అగేన్స్ట్గా ఉండే వాళ్ళు కావచ్చు, ఇతరులు కావచ్చు, అందులో ఉన్నారు. అయితే ఆ జైలు పైన కూడా దాడి జరిగింది. సో దీంతో అక్కడ దాని లోపల ఉండే వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇరాన్లో ఉన్న నెలకొన్న ప్రభుత్వానికి అగేన్స్ట్గా వాళ్ళు ఏదైనా కార్యాచరణ చేయడానికి వీలుగా ఉంటుందనే లాగా కూడా అక్కడ దాడి జరిగింది అనే కోణంలో కూడా ప్రజెంట్ అనుమానాలు బయటకు వస్తున్నాయి. అండ్ ఆల్సో
ఇరాన్లో ఉన్న ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో దానిపైన కూడా దాడి చేశారు. సో ఆ దాడిలో ఇప్పటికే వందలాది మంది చనిపోయినట్లు కూడా ఒక వార్త వస్తుంది. కానీ దానికి ఇరాన్ అయితే ఎస్ మా ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన దాడి జరిగింది, కానీ ఎంతమంది చనిపోయారు దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఇరాన్ అయితే ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇవ్వలేదు. అయితే సైమల్టేనియస్ గా ఒకరోజు ఇరాన్ భీకర దాడులు చేస్తే మరుసటి రోజు ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. ఇలా ఒకరిపైన ఒకరు అయితే ఆ మిసైల్స్ తో బాంబులతో దాడికి దిగుతున్నారు. అయితే నిన్న కొత్తగా అమెరికా ఇరాన్ కి సంబంధించిన అణుస్థావరాలపైన దాడి చేసింది. సో దీంతో ఇవాళ ఇరాన్ కూడా మేము కూడా ఖచ్చితంగా ప్రతీకార దాడి చేస్తాము, ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా ఇరాన్ చెప్పింది. ఇంతలోనే ఇజ్రాయెల్ ఇరాన్ పైన భీకర దాడులు చేసింది. ఏకంగా ఇరాన్లో ఉన్న ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన దాడి చేసింది. ఇందులో భారీగా ఆస్తి నష్టం, అదేవిధంగా ప్రాణ నష్టం కూడా జరిగింది. సో రాబోయే రోజుల్లో ఈ యుద్ధం అనేది ఎలాంటి మలుపు తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. Los